సిసింద్రి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ సినిమా. అబ్బా, మన అఖిల్ ఎంత ముద్దుగా ఉంటాడో కదా ఆ సినిమాలో. అసలు ఆ సినిమాలో తనికెళ్ల భరణి, సుధాకర్ ఇంకా గిరిబాబుని భలే ఆడుకుంటాడు మన బుల్లోడు. అరే, బస్సు ఎక్కుతాడు, బుట్టలోకి జారిపోతాడు, ఇంకొకరి ఇంట్లోకి వెళ్ళిపోతాడు, అయినా ఏం కాదు. అలా ఎలా అండి బాబు, చిన్నపిల్లాడు అన్ని ఫీట్స్ చేస్తాడా అని అనిపిస్తుంది కదా. అరే, చిన్నప్పుడే ఇంత ముద్దుగా ఉన్నాడు కదా, ఇక పెద్దయ్యాక ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో అనుకున్నాం ఆ సినిమా చూసినప్పుడు. అలానే అక్కినేని చిన్నోడు మనం సినిమాలో హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో అఖిల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ అని ఫిక్స్ అయ్యాం. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచినట్లు ఇప్పటి వరకు పెద్ద హిట్ పడలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యువతను ఆకర్షిస్తున్న హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకరు. నటన, డాన్సింగ్, స్టైల్ మరియు వ్యక్తిత్వం ఆల్ ఇన్ వన్ అని చెప్పవచ్చు. అయినా కానీ హిట్ పడలేదు. మరి ఈ రోజు మన సిసింద్రి పుట్టినరోజు సందర్భంగా ఒకసారి అఖిల్ సినిమాల సంగతి ఎలా ఉందో చూద్దాం. అఖిల్ అక్కినేని 1994 ఏప్రిల్ 8న అమెరికాలో జన్మించాడు. ఆయన తండ్రి నాగార్జున అక్కినేని ఒక ప్రముఖ నటుడు కాగా, తాత అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినీ రంగానికి ఒక లెజెండ్. ఈ విధంగా అఖిల్ సినిమాల వాతావరణంలో పెరిగారు. చిన్ననాటి నుంచే ఆయనకు నటనపై ఆసక్తి ఉండేది. 1995లో సిసింద్రి అనే సినిమాలో చిన్నారిగా నటించి తన నటనా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే నటించిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. అఖిల్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం అఖిల్. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రం ద్వారా అఖిల్ ఎనర్జీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే ఆయనపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. తరువాత ఆయన నటించిన హలో సినిమా ద్వారా తన నటనా నైపుణ్యం నిరూపించుకున్నాడు. ఆ తరువాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో ఒక ఫుల్ ఎనర్జెటిక్ లవర్ బాయ్ క్యారెక్టర్ను పోషించి యువతలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా పాటలు, స్టైల్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 2021లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం ద్వారా అఖిల్ కు ఒక చిన్న హిట్ వచ్చింది. ఈ సినిమా కొత్త తరహా కథ, హ్యూమర్, రొమాన్స్ మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూజా హెగ్డేతో అతని కెమిస్ట్రీ స్క్రీన్ పై బాగా పనిచేసింది. 2023లో విడుదలైన ఏజెంట్ చిత్రం చాలా అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయింది. అయినా కూడా అఖిల్ తన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే అఖిల్ నటుడిగా ఎదగడానికి ఎంత కష్టపడుతున్నాడో ఈ సినిమాలో స్పష్టంగా కనిపించింది. ఇక లేటెస్ట్ గా అఖిల్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమా దర్శకుడు అయిన మురళీకృష్ణ అబ్బూరితో సినిమా చేస్తున్నాడు. సో ఆ సినిమా గట్టి హిట్ పడాలి అని కోరుకుందాం. పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున హ్యాపీ బర్త్డే అఖిల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.